ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేయడానికి. అండ్ స్పోర్ట్స్ నాయిస్ వస్తుంది, డ్యూయల్ ఎగ్జాస్ట్ నుంచి వస్తుంది ఆ నాయిస్. సో ఇది ADAS కంట్రోల్, సో సెన్సార్స్ వర్క్ అవుతాయి. క్రూజ్ కంట్రోల్. ఇది దీంట్లో ఏంటంటే మెయిన్ థింగ్ మీకు రాడార్ ఉంటుంది ప్లస్ కెమెరాతో రెండు వర్క్ అవుతాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా పక్కన కార్ కియా సెల్టోస్ బెరాస్. అండ్ ఈ కియా సెల్టోస్ బెరాస్ పర్ఫార్మెన్స్ స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో రివ్యూ చేయబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వెహికల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇక వెయిట్ చేయకుండా ఈ కియా సెల్టోస్ బెరాస్ ని రివ్యూ చేసేద్దాం. ప్రజెంట్ మనం కుకట్పల్లిలో ఉన్న మాలిక్ కియా షోరూమ్ లో అయితే ఉన్నాం. హలో మారుతి, హాయ్. సో సబ్స్క్రైబర్స్ కి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అండ్ ఈ కార్ స్పెసిఫికేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. డెఫినెట్లీ షూర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్ ఫ్రంట్ ప్రొఫైల్ చూద్దాం. సో సెల్టాస్ ముందుగా ఏంటంటే మనకు ఈ వర్షన్ ఎగ్జాక్ట్లీ వచ్చి GTX ప్లస్ DCT వర్షన్ అనమాట. 7 DCT అంటారు దీన్ని. సో డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. ఈ వర్షన్ లో మెయిన్ థింగ్ వచ్చేసి 160 హార్స్ పవర్ అండ్ 253 టార్క్ వస్తుంది. ఫ్రంట్ ప్రొఫైల్ లో చూసుకుంటే LED DRL, స్టార్ మాప్ LED DRLs వస్తుంది అండ్ స్వీపింగ్ ఇండికేటర్స్, ఐస్ క్యూబ్ LED ఫాగ్ ల్యాంప్స్ విత్ 4 అనమాట. ఇంతకు ముందు వర్షన్ లో 3 ఐస్ క్యూబ్ వస్తుండే, ఇప్పుడు 4 లేటెస్ట్ వర్షన్ లో వస్తుంది. అశోక్ గారు, సో మెయిన్ లో మనకు సైడ్ ప్రొఫైల్ లో వచ్చేసరికి ఏంటంటే 18 ఇంచ్ క్రిస్టల్ కట్ అలావీల్ వస్తుంది ప్లస్ అండ్ ఈ సైడ్ మిర్రర్స్ ఓవర్ ఈవెంట్స్ వచ్చి ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అండ్ ఆటో అడ్జస్టబుల్ వస్తుంది. ఈ ఇండికేటర్స్ వచ్చి మిర్రర్స్ మీద వస్తుంది. ఓకే, లాక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఫోల్డ్ అయిపోతుంది, అదొకటి. అండ్ కీలెస్ ఎంట్రీ వస్తుంది మనకి డోర్ లో అన్లాక్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చి క్రోమ్ హ్యాండిల్స్ వస్తుంది, ఇక్కడ క్రోమ్ విండో బీడింగ్ ఒకటి వస్తుంది. అండ్ రూఫ్ రైల్స్, ఇది మెయిన్ వచ్చి గ్లాసీ ఫినిష్ లో వస్తుంది అన్నమాట వెహికల్ లో. ఇది ఒక హైలైట్ అడ్వాంటేజ్ అని చెప్పుకో. లుక్ టోటల్ వెహికల్ డిజైనే చేంజ్ చేసేస్తుంది. వెనకాల వచ్చేసి స్పాయిలర్. సో స్పాయిలర్ ఏంటంటే మెయిన్ థింగ్ మనకు వెహికల్ లుక్ ఒకటి చేంజ్ వస్తుంది. దాంతో పాటు వెహికల్ స్పీడ్కి వెళ్ళినప్పుడు, బ్రేక్ వేసినప్పుడు ఎయిర్ కట్ అవ్వడానికి, ఎయిర్ ఫ్లో కటింగ్ కోసం అనేది స్పాయిలర్ అనేది మెయిన్ అడ్వాంటేజ్ ఒకటి ఉంటుంది. సో సెల్టాస్ వెహికల్ లో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెయిన్ చాలా లుక్ అట్రాక్ట్ చేస్తుంటుంది. సో పైన చూసుకుంటే షార్ప్ ఫిన్ యాంటెన్నా ఒకటి, ఎక్స్టాప్ లైటింగ్ ఒకటి వస్తుంది, రేర్ డీఫాగర్ అండ్ రేర్ వైపర్ అండ్ వాషర్ వస్తుంది. అండ్ ఈ LED కనెక్టెడ్ టైల్ ల్యాంప్ అనమాట. నైట్ టైమ్ లో విజన్ అనేది చాలా బాగుంటుంది రేర్ సైడ్ నుంచి. బ్యాడ్జింగ్ వస్తుంది అండ్ సెల్టాస్ బ్యాడ్జింగ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి GT లైన్ ట్యాగ్ వస్తుంది ఇక్కడ. సో ఏ వెహికల్ కి రాదు, ఒకదానికి వస్తుంది. రూట్ స్పేస్ వచ్చేసి 433 లీటర్స్ అన్నమాట. మెయిన్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే డ్యూయల్ ఎగ్జాస్ట్. ఈ డమ్మీ కాదు, కంప్లీట్ గా నాయిస్ ప్లస్ పికప్, ఇన్స్టెంట్ పికప్ లో మంచి నాయిస్ వస్తుంది అండ్ మంచి అట్రాక్టివ్ కూడా ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే దాంట్లో స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ స్పోర్ట్స్ డ్రైవ్ ఉంది కదా, ఇక్కడ క్లస్టర్ లో మీకు చేంజ్ అయిపోతుంది. సో దీంట్లో ఏంటంటే హార్స్ పవర్ ఒకటేసారి ఇన్స్టెంట్ పికప్ వస్తుంది ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేయడానికి. అండ్ స్పోర్ట్స్ నాయిస్ వస్తుంది, డ్యూయల్ ఎగ్జాస్ట్ నుంచి వస్తుంది ఆ నాయిస్. స్పోర్ట్స్ మోడ్ లో అంత నాయిస్ వస్తుంటుంది. ఓకే. అండ్ ఈ ప్యాడల్ షిఫ్టర్స్ అనమాట. ఈ దీంట్లో ఏంటంటే మాన్యువల్ లో నడపడానికి ఇప్పుడు ఏంటంటే చాలా మందికి బోర్డ్ డ్రైవింగ్ కొడుతుంది, ఒకటే స్టీరింగ్ ఆటోమేటిక్ అనుకుంటుంది. సో దీంట్లో ఏంటంటే జస్ట్ ఇట్లా పెట్టుకుని డ్రైవ్ మోడ్స్, ఇది గేర్ డౌన్, గేర్ అప్ అనమాట. ఓకే. అండ్ డౌన్ అనేది ఆటోమేటిక్ మనం బ్రేక్ వేసినప్పుడు ఆటోమేటిక్ గేర్ డౌన్ అయిపోతుంటది. మళ్ళీ అప్ చేసుకోవాలనుకుంటే ఈ గేర్ అనేది కంపల్సరీ పైకి అనాలి, అప్పుడు మాత్రం మీకు గేర్ చేంజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 3rd గేర్ లో ఉన్నాము, 4th గేర్ లో ఉన్నాము. ఓకే. ఇప్పుడు నేను సడన్ గా బ్రేక్ వేసాను, గేర్ చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్ డౌన్. డ్రైవ్ మోడ్స్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాని తర్వాత ట్రాక్షన్ మోడ్స్ ఉంటాయి. దీనిలో చూడండి స్నో మోడ్, శాండ్ ఇక్కడ చేంజ్ అవుతుంది. అది మనకు రోడ్స్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ట్రిప్ ఇన్ఫర్మేషన్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కానివ్వండి, TPMS కూడా ఉంది. TPMS కూడా వస్తుంది. ఏ టైర్ ఎంత టెంపరేచర్ అని తెలుస్తుంది. మోర్ ఓవర్ థింగ్ అడ్రస్ కంట్రోల్స్. సో ఇది ADAS కంట్రోల్, సో సెన్సార్స్ వర్క్ అవుతాయి. క్రూజ్ కంట్రోల్. ఇది దీంట్లో ఏంటంటే మెయిన్ థింగ్ మీకు రాడార్ ఉంటుంది ప్లస్ కెమెరాతో రెండు వర్క్ అవుతాయి. కొన్ని వర్షన్స్ లో ఏంటంటే ఓన్లీ కెమెరా ఉంటుంది, దీంట్లో ఏంటంటే ప్లస్ రాడార్ రెండు వర్క్ చేస్తాయి. 2 సెన్స్ తోనే ADAS అనేది పనిచేస్తుంది అనమాట. ఇది లైన్ డిటాచ్మెంట్ అనమాట. స్టీరింగ్ అదే తిరుగుతూ ఉంటుంది కవర్ రోడ్స్ వచ్చినప్పుడు. ఎగ్జాంపుల్ చూపిస్తాను. టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ రేడియస్ లో కట్ అవుతుంది. ఓకే.
స్టీరింగ్ కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అన్నమాట. 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్. మన హైట్ ని బట్టి మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైన్ డిటాచ్మెంట్ పెట్టాను. సో స్టీరింగ్ ఆటోమేటిక్ అదే కంట్రోల్ అవుతుంది. ఏసీ కూడా దీంట్లో డ్యూయల్ జోన్ అనమాట. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఇది టెంపరేచర్ అడ్జస్ట్మెంట్. ఫ్యాన్ స్పీడ్ వచ్చి రెండు అంతా టోటల్ అంతా ఒకటే ఉంటుంది ఫ్యాన్ స్పీడ్. సో ఓన్లీ టెంపరేచర్ మాత్రమే మనం లెఫ్ట్ సైడ్ సపరేట్ అండ్ రేర్ అండ్ డ్రైవర్ సీట్కి మాత్రం సపరేట్గా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. డ్యూయల్ జోన్ ఆటో ఏసీ కంట్రోల్ ఉంటుంది. ఆటో సెన్సింగ్ వైపర్స్ అనమాట. వర్షం పడ్డప్పుడు ఆటోమేటిక్గా వైపర్స్ అనేది ఆన్ అయిపోతూ ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్స్ అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ సీట్స్కి అండ్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్స్ కో ప్యాసింజర్స్. ఇండికేటర్ ఆన్ చేయగానే ఇమీడియట్గా బ్లైండ్ స్పాట్ వ్యూ ఆన్ అయిపోయింది. ఈ బ్లైండ్ స్పాట్ వ్యూ వల్ల యూజ్ ఏంటంటే 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, ఏవైనా బ్లైండ్ స్పాట్ వ్యూలో ఉన్నప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ 2 వీలర్స్ అని చెప్పొచ్చు. బ్లైండ్ స్పాట్ వ్యూలో ఉన్న వెహికల్స్ని ఐడెంటిఫై చేసేందుకు ఇది ఒక బెస్ట్ సేఫ్టీ ఫీచర్. వెహికల్ని మనం శాటిలైట్ వ్యూ కూడా చేయొచ్చు. శాటిలైట్ వ్యూలో కార్ సరౌండింగ్ వ్యూ మొత్తం వస్తుంది. అంతేకాకుండా కార్ని డిఫరెంట్ పొజిషన్స్లో వ్యూ చేసుకునేందుకు ఇక్కడ సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ యూజ్ చేసి కార్ని ఫ్రంట్ పొజిషన్లో వ్యూ చేయొచ్చు, రేర్ పొజిషన్లో వ్యూ చేయొచ్చు, సైడ్ పొజిషన్లో కూడా వ్యూ చేయొచ్చు. సో ఇది ఒక బెస్ట్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పొచ్చు. మనం కార్ని పార్క్ చేసి రివర్స్ చేసేటప్పుడు కానీ, ఫ్రంట్కు మూవ్ అయ్యేటప్పుడు కానీ, ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు మనకి కనబడరు. సో ఈ ఫీచర్ యూజ్ చేసి మనం వాళ్ళని కూడా గెస్ చేయొచ్చు. ఫ్రంట్ డోర్ని అబ్జర్వ్ చేస్తే సిల్వర్ ఫినిషింగ్ డోర్ హ్యాండిల్ ఉంటుంది, ట్విట్టర్ గ్రిల్ ఉంటుంది. ఇక కింద ఓఆర్విఎం కంట్రోల్స్ ఉంటాయి, విండోస్ కంట్రోల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 1 క్లిక్ ఆపరేటెడ్. జస్ట్ 1 క్లిక్తోని మీరు ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. కింద స్పీకర్ గ్రిల్ ఉంటుంది. కింద ఏవైనా స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ కాబట్టి ఓన్లీ యాక్సిలరేటర్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. మాన్యువల్ ఎయిర్ బ్లో అడ్జస్ట్మెంట్, ఏసీ వెంట్స్ విత్ కార్నర్ క్రోమ్ ఫినిషింగ్ డిజైన్ ఉంటాయి. ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, ఇంజన్ ఐడిల్ ఆఫ్ బటన్ ఉంటుంది. అంటే ఇంజన్ ఐడిల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, ఫ్యూయల్ సేవ్ అవుతుంది. లైట్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ కూడా ఉంది. సిస్టమ్ డయాగ్నోస్ చేయడానికి ఇక్కడ కనెక్టివిటీ పోర్ట్ ఉంటుంది. సో కింద బానెట్ రిలీజ్ బటన్ ఉంటుంది, కింద ఫ్యూయల్ క్యాప్ రిలీజ్ బటన్ ఉంటుంది. సీట్స్ని అబ్జర్వ్ చేస్తే ప్రీమియం క్వాలిటీ సీట్స్ అయితే ఉంటాయి. సీట్ కుషనింగ్ కూడా బాగుంటుంది. కంప్లీట్లీ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ చూసినట్లయితే వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది, మోడ్ చేంజింగ్ బటన్ ఉంటుంది, నావిగేషన్ బటన్ ఉంటుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, కాల్ కనెక్టివిటీ బటన్స్ ఉంటాయి. ఇక రైట్ సైడ్ కంట్రోల్స్ చూసినట్లయితే కన్సోల్ పేజ్ ఆప్షన్స్, కన్సోల్ నావిగేషన్, అడాస్ ఫీచర్స్ సంబంధించిన కంట్రోల్స్ ఉంటాయి. స్టీరింగ్ రైట్ బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్లీ లైట్ కంట్రోల్స్ ఉంటాయి. అలాగే స్టీరింగ్ లెఫ్ట్ బ్యాక్ సైడ్ వైపర్ కంట్రోల్స్ ఉంటాయి. పెడల్ షిఫ్టర్స్ కూడా ఉంటాయి. ఈ కార్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ రెండు కూడా కనెక్టెడ్ డిజైన్లో ఉంటాయి. సో ఈ డిజైన్ వల్ల కార్ డాష్బోర్డ్కి ఒక మంచి లుక్ వస్తుంది. ఇక ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వచ్చేసి కంప్లీట్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఆల్ నెసరీ అలర్ట్స్ అండ్ ఇండికేషన్స్ లైక్ బ్రేక్ అలర్ట్, ఇంజన్ మేనేజ్మెంట్ అలర్ట్, డోర్ అలర్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే కార్ పర్ఫార్మెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ సైజ్ వచ్చేసి 10.25 ఇంచెస్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ని ఆపరేట్ చేయడానికి స్టీరింగ్ రైట్ సైడ్ కంట్రోల్స్ ఉంటాయి. పేజ్ సెలెక్షన్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అడాస్కి సంబంధించిన ఫీచర్స్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. మ్యాప్, నావిగేషన్, ఫోన్ మేనేజ్మెంట్, రేడియో, మీడియా, సో ఇలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం కియా కనెక్ట్ యాప్ ఉంటుంది. కియా కనెక్ట్ యాప్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్కి సిస్టమ్ని కనెక్ట్ చేసుకొని మీ స్మార్ట్ ఫోన్లో స్మార్ట్ ఫీచర్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో కియా కనెక్ట్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాతనే కియా కనెక్ట్ వర్క్ చేస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నుండి కూడా అడాస్ ఫీచర్స్ని యాక్సెస్ చేయొచ్చు. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్తే సో వెహికల్ సెట్టింగ్స్లో అడాస్ ఫీచర్స్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. ఈ అడాస్ ఆప్షన్స్లో డ్రైవర్ అసిస్టెన్స్, క్లస్టర్, క్లైమేట్, లైట్స్, డోర్, కన్వీనియన్స్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. సౌండ్ ఆప్షన్లో సౌండ్కి సంబంధించిన సెట్టింగ్స్ సెట్ చేసుకోవచ్చు. ప్రీమియం సౌండ్ ఆప్షన్ ఉంటుంది. కింద పొజిషన్ అనే ఆప్షన్ ఉంటుంది. పొజిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డోర్ వైస్ మీరు సౌండ్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. ఈక్వలైజర్ ఆప్షన్ ఉంటుంది. ఈక్వలైజర్ ఆప్షన్లో వోకల్స్, ట్రిపుల్, బేస్ని సెట్ చేసుకోవచ్చు. గైడెన్స్లో నావిగేషన్, వాయిస్ గైడెన్స్, ఫోన్ కాల్ వాయిస్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. రేడియో నాయిస్ సెట్ చేసుకోవచ్చు. డ్రైవర్ అసిస్టెన్స్, అలాగే కనెక్టెడ్ డివైజెస్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కింద సెంటర్లో హజార్ స్విచ్ ఉంటుంది. డ్యూయల్ ఏసీ వెంట్స్ ఉంటాయి. ఏసీ వెంట్స్ కింద కంప్లీట్లీ 1 క్లిక్ యాక్సెస్ ఏసీ కంట్రోల్ ప్యానల్ విత్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైర్ ఆప్షన్ కూడా ఉంది. కింద 12V పోర్ట్, USB పోర్ట్, C టైప్ పోర్ట్ తో పాటు వైర్లెస్ ఛార్జింగ్ విత్ ఆన్ ఆఫ్ స్విచ్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ
కార్తో పాటు 2 కీస్ వస్తాయి. ఈ 2 కీస్ కున్న బటన్స్ ఒకసారి చూద్దాం. లాక్ బటన్ ఉంటుంది, అన్లాక్ బటన్ ఉంటుంది, హోల్డ్ బటన్ అంటే మనం కార్ని మూవ్ చేయకంటే ముందు కొన్ని మినిట్స్ ముందు మనం హోల్డ్ బటన్ క్లిక్ చేసి పెడితే కార్ ఆటోమేటిక్గా టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇక బూట్ ఓపెన్ చేసుకోవడానికి బటన్ అయితే ఉంటుంది. కింద మాన్యువల్ కీని ఓపెన్ చేయడానికి బటన్ ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేసి ఈ మాన్యువల్ కీని పుల్ చేస్తే బయటికి మాన్యువల్ కీ వచ్చేస్తుంది. మళ్ళీ మనం లోపలికి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కీస్ని పెట్టేసి మనం క్లోజ్ చేసేసుకోవచ్చు ట్రేని. సో ఇది ఆర్మ్రెస్ట్ కమ్ బాక్స్ అన్నట్టు. ఇందులో మనం స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆర్మ్రెస్ట్ని మనం పుల్ చేసి ఓపెన్ చేయొచ్చు. కింద బటన్ ఉంటుంది, బటన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇందులో స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇందులో మనం యాక్సెసరీస్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఆటో డిమ్మింగ్ IRVM విత్ బ్లైండ్ స్పాట్ వ్యూ ఆప్షన్ కూడా ఉంది దీనికి. డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సేఫ్టీ కోసం ఈ కార్లో స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. టాప్లో డ్యూయల్ రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ ల్యాంప్స్ పక్కనే స్విచ్చెస్ ఉంటాయి. స్విచ్చెస్ని మనం ఇక్కడే ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సన్ రూఫ్ ఆపరేట్ చేయడానికి బటన్ ఉంటుంది. పానరామిక్ సన్ రూఫ్ ఉంటుంది ఈ కార్లో. ఈ బటన్ని క్లిక్ చేస్తే అంటే జస్ట్ 1 క్లిక్తోనే ఈ కర్టన్ ఓపెన్ అవుతుంది, ప్లస్ సన్ రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది. చూడండి, సన్ రూఫ్ ఓపెన్ అయింది. మళ్ళీ 1 క్లిక్తోని సన్ రూఫ్ క్లోజ్ అవుతుంది. సన్ రూఫ్ క్లోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కర్టన్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఈ కార్లో డ్రైవింగ్ సీటింగ్ కంఫర్ట్ చూసినట్లయితే కంఫర్టబుల్ నీ రూమ్ అయితే ఉంటుంది, కంఫర్టబుల్ హెడ్ రూమ్ కూడా ఉంది. సో మరీ అంత కంజెస్టెడ్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ సీట్ అడ్జస్ట్మెంట్ కోసం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఈ కంట్రోల్స్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఫ్రంట్కి అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక కంట్రోల్ ఉంటుంది. దీన్ని ఫ్రంట్కి క్లిక్ చేస్తే సీట్ ఫ్రంట్కి అడ్జస్ట్ అవుతుంది. అలాగే బ్యాక్కి క్లిక్ చేస్తే సీట్ బ్యాక్కి అడ్జస్ట్ అవుతుంది. అండ్ మన బ్యాక్ని రిక్లైన్ చేసుకోవడానికి రిక్లైన్ కంట్రోల్ కూడా ఉంది. దీన్ని మనం బ్యాక్కి క్లిక్ చేస్తే ఇలా రిక్లైన్ అవుతుంది. అండ్ ఫ్రంట్కి క్లిక్ చేస్తే ఇలా ఫ్రంట్కి వచ్చేస్తుంది. రేర్ సీటింగ్ చూద్దాం. కార్ రేర్లో కూడా కంఫర్టబుల్ నీ రూమ్ అయితే ఉంది, కంఫర్టబుల్ హెడ్ రూమ్ ఉంది. అండ్ ఈ కార్లో రేర్లో కూర్చున్న వాళ్ళ కోసం ఇక్కడ ఏసీ బ్లోవర్స్ కూడా ఉన్నాయి. ఈ ఏసీ బ్లోవర్స్ ని మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎయిర్ బ్లో డైరెక్షన్ మనం సెట్ చేసుకోవచ్చు. మొబైల్ ని ఛార్జ్ చేసుకోవడానికి C టైప్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. రేర్ లో కూర్చున్న వాళ్ళు డైరెక్ట్ గా కేబుల్ ద్వారా వాళ్ళ మొబైల్స్ ని ఈ C టైప్ పోర్ట్స్ కి కనెక్ట్ చేసుకొని మొబైల్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఈ కార్లో 1482cc 4 cylinders 4 valves per cylinder, GDI fuel supply system, turbo charger, automatic transmission, 7-speed DCT, 2-wheel drive type BS6 2.0 ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 5500 RPM దగ్గర 157.81 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 1500 to 3500 RPM దగ్గర 253 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కార్లో 50 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. పర్ లీటర్ 17.9 ARAI అప్రూవ్డ్ మైలేజ్ అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. స్మార్ట్ స్ట్రీమ్ G1.5 TGDI ఇంజన్ టైప్ ఉంటుంది. బానెట్ ఓపెన్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, బానెట్ మంచి హెవీ ఫీల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ బానెట్కి మంచి ఇన్సులేషన్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ ఇన్సులేషన్ మ్యాట్ చూడండి. సో ఇంజన్కి మొత్తం ప్రాపర్ ఇన్సులేషన్ అయితే ఉంటుంది. ఈ సెల్టోస్ కార్లో అన్ని వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అంటే 4 వీల్స్కి 4 డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. బ్రేకింగ్ ఇంపాక్ట్ మాత్రం బాగుంటుంది. పైన ఐకార్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక ఫైనల్గా ఈ కార్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ ద వేరియంట్, స్టేట్ అండ్ సిటీ, ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11 lakhs నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 25 lakhs వరకు అయితే ఉంటుంది. ఈ కార్ని పర్చేస్ చేయడానికి షోరూమ్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేశాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కాంటాక్ట్ డీటెయిల్స్ చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ కార్ పైన మీ ఒపీనియన్ నా కామెంట్లో అప్డేట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.